అంతు చిక్కని ఈ అనంత విశ్వంపై సాగే పరిశోధనల్లో అనేక కొత్త విషయాలు అర్థమవుతూ వస్తుంటాయి. ఈ విశ్వంలో మనలాంటి వాళ్ళే ఎవరైనా ఉన్నారా అనే అంశం మొదలుకొని ఈ ధరిత్రికి అవసరమైన అపురూపమైన వనరుల అన్వేషణకు సైతం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సౌర కుటుంబంలోని గ్రహాలను కూడా పరిశోధకులు నిత్యం గమనిస్తూనే ఉంటారు. సాధారణంగా వజ్రాల్లాంటి మనుషులు అని బలమైన వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఒక గ్రహం పైకి వెళితే మనుషులు సైతం వజ్రాలైపోతారట. ఇది వినేందుకు విచిత్రంగా ఉంది కదూ. మరి ఆ ప్రాంతం ఎక్కడుందో తెలుసుకుందామా? ఈ విశ్వం వందల ఏళ్ల తరబడి మనుషులకు ఒక ఆసక్తికర అంశంగానే ఉంటుంది. దానిని అన్వేషించే క్రమంలోనే మనిషి టెలిస్కోప్లను నిర్మించాడు. భూమి మీద నుంచి గగన లోతులు చూసేందుకే కాదు, ఆకాశం నుంచి సైతం దర్శించే స్థాయిలో సాంకేతికతను అభివృద్ధి చేసుకొని తన అన్వేషణను మరింత మెరుగుపరిచాడు. ఇలాంటి భూమి లేదా భూములు మరెక్కడైనా ఉన్నాయా అనే విషయం ఇంకా తెలియదు. మన భూమి ఉన్న సౌర కుటుంబంలో మొత్తం 7 గ్రహాలున్నాయి. కానీ భూమి తప్ప మరే గ్రహంలోనూ జీవం లేదు. వీటిలో పరిశోధకులు అంగారకుడిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొన్ని వందల ఏళ్ల క్రితం అంగారకుడిపై జీవం ఉండి ఉంటుందనే అంచనాలతో శాస్త్రవేత్తలున్నారు. అసలు విషయానికొస్తే సౌర కుటుంబంలో భూమి మాత్రమే నీలి గ్రహం కాదు. ఇందులోని 7వ గ్రహం యురేనస్ కూడా నీలి గ్రహమే. కాకపోతే ఇదంతా పూర్తిగా వాయువులతో నిండి ఉన్నది. హైడ్రోజన్ సల్ఫైడ్, హీలియం, మీథేన్ వంటి వాయువులతో నిండి చల్లటి వాతావరణం ఆవరించిన గ్రహం యురేనస్. నిజానికి ఇది భూమి లాంటి ఉపరితలం కలిగి లేదు. పైగా అక్కడ వెలువడే దుర్గంధం భరించలేనంత దారుణంగా ఉంటుందట. అసలు యురేనస్ మీదకు మనిషి వెళితే ఏం జరుగుతుందో తెలుసా? చనిపోతారు. నిజమే, కేవలం 5 సెకండ్ల వ్యవధిలోనే మనిషి అక్కడ చనిపోతాడు. ఎంతటి కట్టుదిట్టమైన అత్యంత అధునాతన స్పేస్ సూట్లు ధరించినా కూడా ఉపయోగం ఉండదు. అక్కడి వాతావరణంలో గాల్లోనే పల్టీలు కొట్టొచ్చు, ఈత కొట్టొచ్చు. అక్కడ ఉపరితలం ఏదీ లేని కారణంగా ఎంత పల్టీలు కొట్టినా దేన్ని ఢీకొనే అవకాశం ఉండదు. కానీ మనం 5 సెకండ్లు కూడా అక్కడ బతకలేం. ఎందుకంటే అక్కడ గంటకు 900 కిలోమీటర్ల వేగంతో వజ్రాల తుఫాను గాలులు వీస్తూ ఉంటాయి. దాని తీవ్రత గురించి చెప్పాలంటే భూమిపై 5వ కేటగిరీ హ్యారికేన్ తీవ్రతకు 3.5 రెట్లు అధికంగా ఉంటుంది. అక్కడ ఉండే మీథేన్ గ్యాస్ కారణంగానే యురేనస్ నీలి రంగులో కనిపిస్తూ ఉంటుంది. -224 డిగ్రీల సెల్సియస్ చలి ఉంటుంది. అత్యంత ఒత్తిడితో ఉండే మీథేన్ వాయువులు దేన్నైనా వజ్రాలుగా మార్చేస్తాయి. అంటే అక్కడికి వెళ్లే మనిషి అక్కడి వాతావరణం తీవ్రతతో వజ్రంగా మారిపోతాడన్నమాట.